బ్రేకింగ్ చూస్తున్నాము. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను విత్డ్రా చేసుకున్నారు అక్కినేని నాగార్జున. గతేడాది నాగార్జున పరువు నష్టం దావా వేశారు సురేఖపై. చైతన్య సమంత విడాకుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీంతో ఆమెపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. అయితే 2 రోజుల క్రితమే నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్తూ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసుని విత్డ్రా చేసుకున్నారు. మరోవైపు ఇవాళ కోర్టులో ఈ కేసు విచారణలో ఉండగా ఇరుపక్షాలు హాజరు కాలేదు. దీంతో డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను విత్డ్రా చేసుకున్నారు అక్కినేని నాగార్జున. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, 2 రోజుల క్రితం మంత్రి చేసిన ఒక ట్వీటే ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి కారణం అనుకోవచ్చా, లేదంటే ఏంటి రీజన్స్? ఎగ్జాక్ట్లీ సౌజన్య, ఎందుకంటే ఈ రోజు కోర్టుకు కూడా 2 పక్షాలు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకే హాజరు కావాల్సి ఉన్నా కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంతో విచారణను మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది కోర్టు. కానీ 2:30 తర్వాత అటు 2 పక్షాలకు సంబంధించినటువంటి అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఇద్దరు కూడా గైర్హాజరయ్యారు. దీంతో అక్కడ కోర్టు డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఆ వాయిదా వేస్తున్నటువంటి టైంలోనే ఈ 2 పక్షాలు రాకపోవడంతోనే క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళు ఖచ్చితంగా కాంప్రమైజ్ కు వెళ్ళి ఉంటారని కూడా భావించాం. అనుకున్నటువంటి విధంగానే అక్కినేని నాగార్జున కేసును ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే నిన్న తను బహిరంగంగా కూడా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. నిన్న అర్ధరాత్రి ఎక్స్ వేదికగా తను అటు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసినటువంటి వ్యాఖ్యలకు బాధపడుతున్నాను, క్షమాపణలు చెప్తున్నాను అని తను ఎక్స్ లో ప్రకటించింది. సో కోర్టు హియరింగ్ కు ముందు రోజు తను ఈ విధంగా క్షమాపణలు చెప్పడంతో ఖచ్చితంగా కాంప్రమైజ్ కు వచ్చి ఉంటారు మంత్రి అనేది కూడా తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి అక్కినేని నాగార్జున ఈ రోజు అటు కోర్టుకు హాజరవ్వకుండానే విత్డ్రాకి వెళ్ళారు. అంటే కేసును ఉపసంహరించుకోవడమే కాకుండా కాంప్రమైజ్ కూడా వెళ్ళినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు నిజంగానే కేసును ప్రొసీడింగ్ చేయాలి, ఖచ్చితంగా కొండా సురేఖ ఆ కేసును కొనసాగించాలి అని అనుకుంటే ఈ రోజు మంత్రి కొండా సురేఖ పక్షానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ వాళ్ళు గైర్హాజరైన అక్కినేని నాగార్జున తరఫు అడ్వకేట్స్ ఖచ్చితంగా ఈ రోజు హాజరయ్యేటటువంటి వాళ్ళు కోర్టు ముందు అపియర్ అయ్యే వాళ్ళు. కానీ ఈ రోజు కోర్టు ముందు మార్నింగ్ 11 o'clock అపియర్ అవ్వాల్సి ఉన్నా కూడా అటు మంత్రి కొండా సురేఖ తరఫు నుంచి లీవ్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అంటే ఆలస్యంగా కోర్టుకు హాజరవుతామని చెప్పారు. కానీ మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసిన తర్వాత 3:30-4 గంటల వరకు వెయిట్ చేశారు. 4 గంటలకు వచ్చినటువంటి జడ్జ్ అప్పటి వరకు వచ్చినటువంటి కేసులో అటు కొండా సురేఖ పక్షం నుంచి కానీ లేకపోతే ఇటు అక్కినేని నాగార్జున తరఫు నుంచి ఎవరు రాకపోవడంతోనే డిసెంబర్ 2వ తేదీ అని ఇచ్చారు. కానీ సాయంత్రంలోగా తను కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.